దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు కోట్ల కేసులో న్యాయ పోరాటం ఉధృతమైంది. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన చంద్రబాబును విచారించాల్సిందేనంటూ ఐటీ ఉద్యోగులు ఆన్లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వేలాది మందితో ఆన్లైన్ పిటిషన్కు సంతకాలు సేకరిస్తున్నారు. ఐటీ ఉద్యోగి తిరుమల ప్రసాద్ పాటిల్ ఆధ్వర్యంలో కేవలం 3 రోజుల్లోనే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు చేసిన వారి సంఖ్య 12,000కు దాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ పిటిషన్ ప్లాట్ఫామ్ అయిన Change.org ద్వారా కూడా 196 దేశాల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబుకు నోటీసులను జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు డబ్బులిస్తూ ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా ఫోన్లో డీల్ కుదురుస్తూ ఉన్న ఆడియోతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. మరిన్ని డీటెయిల్స్ ను మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఓటు కోట్ల కేసుకు సంబంధించి ఆన్లైన్ పిటిషన్ కు ఐటీ ఉద్యోగుల నుంచి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడానికి ప్రధాన కారణం ఏంటి? Change.org డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, ఆన్లైన్ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగబద్ధమైన అత్యున్నతమైన పదవిలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరే పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారని ఆరోపించడం, దానికి సంబంధించి ఆడియో టేప్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుది బట్టబయలింది. కొద్ది రోజుల కిందటే సరిగ్గా ఈ నెల 6వ తేదీన సుప్రీంకోర్టు ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. పిటిషన్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ స్వీకరించింది. అయితే అక్కడితో ఆగిపోకుండా మరోవైపు ఏసీబీ ఛార్జ్ షీట్ కూడా ఈ కేసులో దాఖలు చేసింది. అయినప్పటికీ కూడా ఆన్లైన్ లో ఖచ్చితంగా దీనిపైన చంద్రబాబుని స్వయంగా ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలతో మాట్లాడింది, సంప్రదింపులు జరిపింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుక ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటూ వేరే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారు కనుక దీన్ని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి ఆన్లైన్ లో ఒక ఉత్సవం అనేది మొదలైంది. సరిగ్గా 3 రోజుల్లో ఇప్పటికీ దాదాపుగా 12,000, కేవలం మొదటి రోజు 1000 మంది సంతకాలతో ప్రారంభమైంది. ఇప్పుడు వేగంగా మరింత ఉధృతంగా సంతకాల సేకరణ జరుగుతుంది. Change.org ఇప్పటికే ఆన్లైన్ పిటిషన్ కోసం అవసరమైనటువంటి సంతకాలు సేకరిస్తుంది. 3 రోజుల్లో దాదాపుగా ఇప్పటికీ 12,000 దాటారు. రోజు రోజుకి ఈ సంతకాలు చేసిన వారి సంఖ్య, యువత చంద్రబాబుని ప్రాసిక్యూట్ చేయాలి అన్న అభిప్రాయాన్ని నిర్భయంగా తమ సంతకాలు చేసి మరి ఈ ఆన్లైన్ పిటిషన్ పైన చేస్తున్నారంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఎంతగా అప్రతిష్ట పాలయ్యారన్న విషయం మరోసారి రుజువు అవుతుంది. దీనికి సంబంధించి 15,000 సంతకాల సేకరణ ఇవాళకి పూర్తవుతుందన్నది ఆర్గనైజేషన్ సంబంధించిన అంచనా. ఆ తర్వాత దీనికి సంబంధించినంత వరకు యువత, అదేవిధంగా ఐటీ ఉద్యోగులు, ప్రధానంగా చదువుకున్నటువంటి యువత, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఇలాంటి వ్యవహారాలకి తెగబడ్డం అనేది ప్రజాస్వామ్యంలో అసలు మంచిది కాదన్న వాళ్ళ అభిప్రాయం. అంతేకాకుండా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డం కానీ, ఆడియో టేపులకి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించిన తర్వాత కూడా ఆ గొంతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని ధృవీకరించిన నేపథ్యం ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుని వైపుగా విచారణ జరగలేదు. కనీసం ఆయనకి నోటీసులు కూడా రాని పరిస్థితుంది. అయితే ఇప్పుడే కొన్నాళ్ళ కిందట సుప్రీంకోర్టులో విచారణకు పిటిషన్ స్వీకరించడం, ఆ వెంటనే 2 రోజుల్లో ఏసీపీ అనుబంధ ఛార్జ్ షీట్ వేయడం, ఇప్పుడు దానికి అనుగుణంగా మళ్ళీ దానికి మద్దతు పెరిగేలాగా మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ పిటిషన్ కూడా సంతకాలు పెద్ద ఎత్తున చేయడం అన్నది రాజకీయంగా ఒక సంచలనమైన విషయంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.